నమస్తే లీడర్స్ న్యూస్ కి స్వాగతం. అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ మాతమ్మ జాతర పెద్ద కారంపల్లిలో అంబరాన్ అంటిన సంబరాలు. ఎన్ఆర్ఐ కేకే రెడ్డి సహకారం వెలకట్టలేనిది. 7 దశాబ్దాల జాతర వైభోగమే రాజంపేట. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పెద్ద కారంపల్లి గ్రామ పంచాయతీలోని అరుంధతివాడలో భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న శ్రీ శ్రీ మామమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. సుమారు 7 దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఈ జాతరకు అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్న ప్రవాస భారతీయుడు కేకే రెడ్డి సహాయం వెలకట్టలేనిదని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల నుండి జరుగుతున్న జాతర మహోత్సవం సందర్భంగా మాతమ్మ ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసి చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నారు. సుమారు 6 రోజుల పాటు జరిగే ఈ జాతర మహోత్సవానికి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారు 7 దశాబ్దాల తర్వాత జరుగుతున్న జాతరకు ఎన్ఆర్ఐ కేకే రెడ్డి, శ్రీమతి మన్నూరు రామలక్ష్మమ్మ, కీర్తిశేషులు మన్నూరు నారాయణ రెడ్డి చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా మాతమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా ప్రజలు ఈ జాతర మహోత్సవాన్ని జరుపుకోవడం విశేషం. విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈ జాతరకు రావడం విశేషం. ఊరు ప్రజలు 5 రోజులు జరిగే జాతరకు గ్రామ ప్రజలు బంధువులను, స్నేహితులను జాతరకు ఆహ్వానించి శ్రీ శ్రీ మాతమ్మ తల్లికి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ఆగము చేస్తూ ఉన్నాడు. మమ్ము కాపాడి తల్లివే పెద్దమ్మా. చేస్తున్న ఇల్లు అప్పుడు దేవుళ్ళ చేస్తున్న ఇల్లు అప్పుడు దేవుళ్ళందరినీ పిలిపించినాడు. ఇంద్రాలు దేవుడు వైరాగం మీద శివుడి
బుర్రవారింపల్లి గ్రామంలో ఈ వాస్తవులైన మాత్రం కేకే రెడ్డి గారు వీళ్ళు దేవాలయము శిథిలావస్థలో ఉన్నప్పుడు వీళ్ళు పాపం ఈ గ్రామంతా ఏకమై ఒక ఆయన కేకే రెడ్డి దగ్గరికి చెప్పినప్పుడు అయ్యా మేము స్తోమత లేని వాళ్ళము అరుంధతి వాడలో నిరుపేద కుటుంబంలో ఉన్నవారము అందులో మాకు రోడ్లు ఇటు నీరు సౌకర్యం కల్పించారు కానీ ఒక దేవుని మందిరం అనేది ఏర్పాటు చేస్తే అది ఒక మా తరతరాలుగా మాకు గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి ఆ కేకే రెడ్డి ద్వారా గ్రామ ప్రజల ద్వారా అందులోకి ఈ పంచాయతీ ద్వారా వీళ్ళందరూ ఒక నిర్ణయించుకొని దేవాలయాన్ని గుడి ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత నన్ను ఆసాది ఎలా దేవసముద్ర గ్రామం నుంచి పిలిపించి అయ్యా దీన్ని దేవుని కార్యం చేయాలంటే దానికి ఒక నిర్ణయం కావాలి, అది తెలుసుకోవాలన్నప్పుడు నేను దానికి ఒక సలహా ఇచ్చాను. అయ్యా దేవుని కార్యం చేసేటప్పుడు మొదటగా గురువారం దినమున గంగమ్మ కార్యం చేయండి, ఆ తర్వాత శుక్రవారము ఒక బీపు కొలత ఉంటుంది, శనివారము ఇంటి బయలు ఉంటుంది, ఆదివారము జల్దీ పుట్ట సాంగం ఉంటుంది, తర్వాత లాస్ట్ మంగళవారం దినమున అక్కడ శాఖ ముగ్గు ఉంటుంది. ఆ ముగ్గు ద్వారా మీరు అనేకమైన కార్యక్రమంలో బంధువులు చుట్టుపక్కల వచ్చేసి ఈ కార్యంలో